మనం ప్రార్థించి నిరీక్షించిన విధంగా సమయానుకూలంగా చెప్పిన ప్రకారంగా ఈరోజు చిన్న బిడ్డలకు వారు నేర్చుకున్నటువంటి స్కిట్ వారి 2 నెలల పాటు పిల్లలు ఎంతగానో కష్టపడి వారి పరిధిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి చిన్న వయసులో ఆ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయమే. ఈరోజు చిన్న పిల్లలు నోటి మీద వేసుకొని వచ్చారు సైలెంట్గా, అసలు వినపడకూడదు మాట ఎవరు కూడా. ఓన్లీ స్కిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అది కూడా మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సరే, ఇప్పుడు వేయబోయే స్కిట్ పేరు ఏంటంటే నీ హృదయములో చోటు ఎవరికి, మీ హృదయములో చోటు ఎవరికి అనే స్కిట్ ప్రారంభం కాబోతుంది. ముందుగా స్కిట్ కొరకై 2 చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మొదటిగా అజయ్ వచ్చి ప్రార్థన చేస్తాడు, తదుపరి ఆదిత్య ప్రార్థన చేస్తాడండి. ఇరువురు ప్రార్థన చేసిన తర్వాత స్కిట్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా దయచేసి చిన్న బిడ్డలు చేసే ఈ స్కిట్ని జాగ్రత్తగా ఆలోచించాలి, భావాన్ని తెలుసుకోవాలి, మనం ఎలా ఉన్నామో కూడా ఆలోచించుకోవాలి. వాక్యానుసారమైనటువంటి స్కిట్ మన హృదయంలో చోటు ఎవరికి అనే అంశం బాగా ఆలోచిద్దాం. చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తారు, తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేస్తున్న పల్లమ్మ తండ్రి, నీకు వందనాలు. చిన్నవారమైన మేము నీ కోసం బతకాలని బాల్యం నుండి నిరంతరం నీ భాగ్యాన్ని మదైత్యమని ఎదురు తీస్తున్నామగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మనకి సెల్ ద్వారా యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్ అవుతుంది కనుక దయచేసి స్కిట్లో ఉన్నవారు తప్పితే ఎవరు మాట్లాడకూడదు దయచేసి. ఎందుకంటే లైవ్ కార్యక్రమం స్ట్రీమింగ్ అవుతుంది కనుక మనకి కామెంట్స్ పెడతారు అందరూ కూడా. మన లైవ్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. పిల్లలు చేసే ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, అసలు వాళ్ళ మాటల్లో ఉన్న భావం ఏంటి. ముందుగా అపవాదిగా ఉన్నటువంటి వారిద్దరు ఇటు వెళ్ళడం, అపవాదిగా క్యారెక్టర్ ఇస్తున్నటువంటి వారిద్దరు రావాలి, త్వరగా రావాలి. 2 కుర్చీలు తీసుకొని చెప్పేసి తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ మీరు అక్కడ అంటారా అటు తిరిగి వాడి ఫస్ట్ క్యారెక్టర్ వచ్చారా చీపు తీసుకొని వచ్చాము. చేసే క్యారెక్టర్ మొత్తం ఇక్కడే చేయాలి. ఇక్కడ యాక్షన్ అంతా ఈ ప్లేస్ సరిపోయింది మనకి. చేసే యాక్షన్ ఎవరు చేసినా ఇక్కడే. కొంచెం నీ బండ మీద ఉండు, వాళ్ళు రియాక్షన్ చేస్తామంటారు. వెనక జరగాలి. ఇంకా స్కిట్ స్టార్ట్ అయిపోతుందండి. రెడీ? స్కిట్లో ఉన్న ప్రతి పాత్ర కూడా ఎవరు డైలాగ్ వారు మౌత్లోనే చెప్పాలి, క్లియర్గా చెప్పాలి, అందరికి అర్థమయ్యేటట్టుగా ఎవరు డైలాగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారా? సరే గారు పని మనం చేసుకున్నాం. అన్న అన్న సహోదరి ఏంట్రా చర్చి మొత్తం ముడుస్తుందా? చర్చి మొత్తం శుభ్రం చేసుకుంటారు కానీ వాళ్ళ హృదయం మాత్రం శుభ్రం చేసుకోరా? సిస్టర్ ఏంటిగా వచ్చాం. పాస్టర్ గారికి పని చేసి ఒకేసారి ప్రార్థన చేసుకున్నామని వచ్చాను సిస్టర్.
సరే కానీ రాత్రి లక్ష్మీ నివాసం సీరియల్ చెప్తుంటే మా ఇంట్లో కరెంట్ పోయిన తర్వాత ఏమైంది నువ్వేమన్నా చూసావా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏ సమయంలో నీ గొడవ? ఆయన అంతే ప్రార్థన చేస్తారు తల్లి గారు, నువ్వు చెప్పు. రాత్రి ఆ సీరియల్లో పెద్ద భాగం చంపేశాడు సిస్టర్. అయ్యో అవునా, వాడికేం పోయే కాలం వచ్చింది, అలా చంపేశాడు. వాళ్ళేనన్న చర్చిలో సీరియల్ నుంచి మాట్లాడుతున్నారు. అరే వాళ్ళు మాట్లాడుకునేది సీరియల్ గురించిరా. వాళ్ళు ప్రార్థన మానేస్తారు కానీ సీరియల్ చెప్తాం మానుకోరా. ఎవరికి వేసిన వాళ్ళకి వేసిండ్రు, అదిరా మనం అంటే. అన్న నువ్వు గ్రేట్ అన్న. నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు? ఇటు తిరిగి చేయాలరా, కెమెరాలో పడాలి కదా. అటు నుంచి వచ్చి ఇటు తిరిగి చేయి, నాకెళ్ళి తిరిగి చేయాలి. వెనక్కి అటు నాకెళ్ళి కనపడాలా, ఇటు తిరిగి ఇట్లా ముందుకు రా, ఇటు దగ్గరికి రా, వాడి పక్కన కూర్చొని ఆడు చెయ్యి. ఏంట్రా చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడా? చూడు ఏం జరిగిద్దో. ప్రార్థన చేసుకుంటారు తండ్రి, నీకు వందనాలు. నేను చేసే ప్రతి పనిలో నేను ఉన్నాను తండ్రి. నేను ఉపరిస్తున్నాను తండ్రి. ఆమె పొద్దున్నే ఎదురయ్యాడు. ఈరోజు అంతా నాకు అపశకనమే. చూసావంటే ఏం జరిగిందో? ఇందాకేమన్నావు? బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాడా? బయటికి వెళ్ళడం చూసావా? అపశకం అంట. అదిరా మనం అంటే. ఇటు తిరగలరా, నాకెళ్ళి తిరిగి చేయాలి ఎవరు చేసినా. అటు తిరిగితే ఏం కనపడుద్ది? ఇప్పుడు చేయి. పని లేదా? ఆరాధన మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళన్నా? అవునా, ఫోన్ తీసుకుని అక్కడ అవునన్నా, ఆరాధన మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళన్నా? జేబులో పెట్టు ఫోన్. ఫోన్ వచ్చినప్పుడు నువ్వు ఇట్రారా, నువ్వు ఏడు మాట నేను చేస్తాను ఫోటో. నీకు మౌత్ ఎదురా, మౌత్ ఇవ్వండి కదా మాట్లాడు. హలో మేస్త్రి, వచ్చింది కొనండి రావా. నేను ఆదివారం వారం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని నీకు తెలుసుగా మేస్త్రి. ఎవరితో కొలుస్తావా? నా డబ్బులు చదువులు కాదు మేస్త్రి. నేను ఆదివారం వారాధన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళ మేస్త్రి. డబ్బులు కొలుస్తావా? డబ్బులు కూడా రా వస్తా మేస్త్రి, వస్తా. అరే ఏంద్రా, ఇప్పుడే కదరా ఆరాధన వెళ్తాను, పనికి వెళ్తాను. ఇప్పుడేంద్రా మేస్త్రికి వస్తానని చూస్తున్నావు? మేస్త్రి ఎవరు చప్పులు ఇస్తాడని అంటున్నా అన్న. ఆదివారం ఆరాధన మానం చెప్పాలరా. ఆదివారం ఆరాధన వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళన్నా? వచ్చే వారం వెళ్తా అన్నా. అరే ఇష్టం. చూసావా ఏం జరిగిందో? ఇందాకేమన్నావు? చూసావా ఏం జరిగిందో? డబ్బులు ఇస్తాడని పని మానుకున్నాడు రా. డబ్బులు ఇస్తాడని ప్రార్థన మానుకున్నాడు, పని కాదు. డైలాగ్ మర్చిపోకూడదు. ఏం మానుకున్నాడు ఇప్పుడు మళ్ళీ చెప్పు. డబ్బుల కోసం ఆరాధన మానుకున్నా. అదిరా మనం అంటాను. ఎవరికి వేసిన పొడి వాడికి వేసిన అదిరా మనం అంటే. నన్ను గ్రేట్ అమ్మా.
పైకి రా రే, పైకి రా కూర్చోం, నువ్వు కూర్చోండి, మీరు ఇటు రండి రా, పక్కకు రండి రా, ఇటు కూర్చోండి, మీరు అయిపోయిన క్యారెక్టర్ ఎందుకు అంటారా కూర్చోండి, దీనికి అర్థం అవుతుంది. ఫోన్ ఎత్తు, సచ్చి ఏం కాలేదు, ఎత్తు మాట్లాడు. హలో డాక్టర్. హలో మాస్టర్ గారు. అన్నాడమ్మా. అవునా మాస్టర్ గారు. సాయంత్రం 6 గంటల ప్రాబ్లం కానీ మీద పెట్టండి రావాలమ్మా. తప్పకుండా ఇష్టం మాస్టర్ గారు. ఇంటికల్లా సరేనమ్మా, వందనాలు. అవునా మాస్టర్ గారు. అన్న అన్న మరెవరో చర్చిలో మరీ బతకమ్మా. ఏంట్రా చర్చిలో మైకులు పెట్టి వెళ్తున్నాడా? చూడు ఏం జరిగిందో. ఈడేట్రా, నువ్వు కూడా పోరా, నువ్వు కూడా, నీది కూడా ఉంది దాంట్లో. ఇద్దరు ముగ్గురు అన్నాడు. ఇటు తిరగండి రా, నాకెళ్ళి తిరగండి రా, క్యారెక్టర్ నాకెళ్ళి తిరిగి చేయాలి. అందరు ఇటే తిరగండి, చెయ్యి అటు బారా, అటు బారా. అది ఇప్పుడు మాట్లాడండి. అరే బీచ్ కెళ్ళాలనుకున్నా, ఇంకా రావట్లేదురా. ఏందిరా చెప్పు డైలాగ్. మీ డైలాగే కానీ స్పీడ్గా మైకి రోడ్కి ఎమ్మడే కావాలా డైలాగు మీరు. చూసావట్రా ఏం జరిగింది? ఇందాకేమన్నావు చర్చిలో మైకులు బయటకెళ్తున్నాడా? చూసావా ఏం జరిగిందో? ఎవరు కేసిన వాళ్ళు కేసరా. అదిరా మనం అంటే. అన్నా నువ్వు గ్రేట్ అమ్మా. మా ఇద్దరు ఒకటే మైక్ యూజ్ చేసుకోండి. రే చెప్పారా వాళ్ళ డైలాగ్ అయిపోయినాక. అలాగే అమ్మా చేసుకో. అన్న అన్న సహోదరి లోపల ఫోన్ అమ్మాయి ఫోన్ ఏంట్రా ఉపవాస ప్రార్థన చేసుకుంటుందా? చూడు ఏం జరిగిందో. నా చెల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంది. దేవుడంటే ఎంత భక్తో. భర్త మీ చెల్లి ఏం చేస్తుందో. ఆయన అడ్డలేక ఇక్కడ అటుపో, నాకెళ్ళి తిరిగి మాట్లాడండి ఇద్దరు. నా వైపు తిరిగి చేయాలి, పెద్దగా చెప్పాలి, డైలాగ్ వినపడేటట్టుగా. నవ్విస్తున్నాడు 3 సార్లు. నా చెల్లి ప్రార్థన చేసుకోవడం అయిపోయింది. ఎదురు చూసాను. నేను నాకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? జస్ట్ ఇప్పుడే నాకు ఫోన్ తీసుకుంది. అవునా, సరే ఎలా ప్రార్థన చేసుకున్నా. ఇంకొకరు ఎవరు? 3వ వాళ్ళు ఉండాలిగా. అమ్మాయి ఏది? పోమే, నువ్వు కూడా ప్లే చేసి పోమే, బైబిల్ తీసుకుని పో.
కాడికి కూడా వెళ్ళాక ప్రార్థన మానిపిద్దామని, కానీ వాళ్ళ అక్కతో చూడు ఒకటే ప్రార్థన వాక్యం పాటని నేను విసిగిస్తున్నాను. వెళ్తా వచ్చినాక తల్లిపోయిపోయిందిరా. అమ్మ శాండీ, బైబిల్ తెరిచి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. చూసాడా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదంట. ఉపవాస ప్రార్థన అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూడటం వేషధారణ కాదా? చూడు ఇంకా దేవుడు ఏమంటున్నాడు? తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. చూసావా దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు? వాళ్ళు చూస్తున్నారనో, వీళ్ళు చూస్తున్నారనో, అక్క చూస్తున్నానో, వాళ్ళు ఎవరో చూస్తున్నారని కాదు, రహస్యమందున నా తండ్రి నన్ను చూస్తున్నాడని ప్రార్థన చేసుకోవాలి. బయటకు రా, బయటకు పో, అడిగి మీరు డైలాగ్ చెప్పండి తొందరగా. అర్థం కావట్లేదు అంటారు నీ మాట. అందరికి అర్థమవుతట్టు అంటే చెప్పు. మళ్ళీ చెప్పు ఒకసారి. అర్థమైతే పాస్టర్ లాక్కెళ్తున్నాడా? పాస్టర్ రాసేస్తున్నాడా? వాడు ఏదో రాసుకుంటుంటారా? వాడు ఏదో పుస్తకాలు, వాడి వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ బండి స్టార్ట్ చేయి. ఆదివారం కదా, ఆరాధన. బైబిల్ తీసుకో, బైబిల్ తీసుకో. ఏంట్రా బండేసుకుని ఆరాధనకి వెళ్తున్నాడా? చూడు ఏం జరిగిందో. అసలు వాడు వస్తాడా లేదా చూడరా ముందు. ఆరాధన అనుకోండి, బైక్ ఇప్పుడే స్టార్ట్ అవుతలేదే. మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాం. ఏముందిలే, నెక్స్ట్ వారం వెళ్దాం. ఏం నడుచుకొని వస్తాం. చూసామంటా ఏం జరిగిందో? బైక్ స్టార్ట్ అవ్వడం లేదు, ఆరాధన పడుతున్నాడు. అంత దూరం నడిస్తే కాళ్ళు పోతాయి అని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. చూసావా మనం అంటే? నెక్స్ట్ మీద ఫోన్ ఏది? ఎమర్జెన్సీగా బయలుదేరి వస్తున్నా. అయితే ఓకే ఓకే. క్షమించవా, ప్రార్థనలు మధ్యలో వదిలిపెడుతున్నందుకు క్షమించేసే. మరలా రేపు వచ్చి ప్రార్థన చేసుకుంటా తండ్రి. ఆమెన్ ప్రభా, ఆమెన్. చూసామంటా ఏం జరిగిందో? ఇందాకేమన్నావు? బయలు కొట్టి తెచ్చికెళ్తున్నాడా? చూసావా? ప్రార్థన ఆపేసి ఫోన్ మాట్లాడుతుందిరా. అదిరా మనం అంటే. అందరూ సిద్ధంగా ఉన్నారు. చివరి పాడు. అరే నా మనిషిని కీడు చెందుతుంది. చర్చిలో పాస్టర్ చేసేస్తున్నాడు. వెళ్ళి చూసేద్దాం దారా. సరే అన్న. నేను రాసిన ఈ మాట సమవంతా పరిపాలన సాతాను కల చెదబ్రోక్నట్లో ఉంది.
అదే తమ్ముడు ఇందాక ఏదో పుస్తకాల గురించి అనుకున్నాం కానీ ఇప్పుడేదో మనతోనే చెట్టుకు పెట్టేస్తాను అన్నాడు. మూతులు కోసం కోరికలు